పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ దేశాలతో పాటు భారత్లోనూ చమురు గ్యాస్ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు దుర్వినియోగమవుతున్న నేపథ్యంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ డెలివరీ వ్యవస్థను మరింత సురక్షితం చేయడానికి, దుర్వినియోగాన్ని అరికట్టడానికి భారత ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఏప్రిల్ 21, 2026న సవరించిన ఈ కొత్త పద్ధతి వినియోగదారులకు ఎల్పీజీ సిలిండర్ల పంపిణీని మరింత సురక్షితంగా, పారదర్శకంగా, నమ్మదగినదిగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నూతన విధానం ప్రకారం ఎల్పీజీ సిలిండర్ డెలివరీ సమయంలో వినియోగదారులు తమ మొబైల్ ఫోన్ కు వచ్చే డెలివరీ అథెంటికేషన్ కోడ్ ను డెలివరీ వ్యక్తికి తప్పనిసరిగా చూపించాలి. ఈ కోడ్ లేకుండా గ్యాస్ సిలిండర్ ను అందజేయరు. డిఏసీ వ్యవస్థ వన్ టైం పాస్వర్డ్ వంటిదే. సిలిండర్ బుక్ చేసిన తర్వాత వినియోగదారులకు వారి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు ఒక ప్రత్యేకమైన కోడ్ వస్తుంది. ఇంటి వద్ద సిలిండర్ డెలివరీ చేసేటప్పుడు ఈ కోడ్ ను డెలివరీ వ్యక్తికి చూపించాల్సి ఉంటుంది. సరైన కోడ్ చూపించకపోతే డెలివరీ రద్దై సిలిండర్ ను వెనక్కి తీసుకెళ్లే అవకాశం ఉంది. డిఏసీ అంటే డెలివరీ అథెంటికేషన్ కోడ్. ఇది వినియోగదారులు ప్రతిసారి ఎల్పీజీ సిలిండర్ బుక్ చేసినప్పుడు జనరేట్ అయ్యే ఒక ప్రత్యేకమైన వెరిఫికేషన్ కోడ్. ఈ వ్యవస్థ ద్వారా సిలిండర్ సరైన వినియోగదారుడికి మాత్రమే చేరేలా నిర్ధారిస్తుంది. నకిలీ డెలివరీలు, తప్పుడు బిల్లింగ్ మరియు గ్యాస్ దొంగతనాలను నివారిస్తుంది. డెలివరీ వ్యక్తి ఇంటికి వచ్చినప్పుడు వారు డిఏసీ కోడ్ ను అడుగుతారు. కస్టమర్ తమ మొబైల్ కు వచ్చిన కోడ్ ను చూపించాలి.